శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 8 జూన్ 2025 నాటి గ్రహస్థితులు. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి గారు, అలాగే బుధ గురులు ఇద్దరు మిథున రాశిలో, కుజకేతువులు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, శనిగారు వచ్చేసి మీనరాశిలో. వారాంతం అయినటువంటి 14 జూన్ వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. ఇది గ్రహస్థితులలోని మార్పు. ఇక గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే బుధ గురుల కలయిక చాలా మంచిది. అద్భుతమైన తెలివితేటలు, అలాగే గణితము, వేద విద్యలు, వ్యాపారము, అలాగే వ్యవహారము, ఇట్లాంటివన్నింటిలో కూడా చాలా చాలా మేధావిత్వం కనిపిస్తూ ఉంటుంది. చాలా తెలివిగా ఆలోచించడము, ఒక పట్టుదలగా చేయడము, ఒక ప్రశంసనీయంగా ప్రవర్తించడము, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజకేతువుల కలయిక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉన్నతిని సూచిస్తుంది. అంటే గురువుగారు ఎంత ఆధ్యాత్మికత్వాన్ని ఇస్తారో ఇంచుమించుగా అంత ఆధ్యాత్మికత్వాన్ని ఇచ్చేటటువంటి గ్రహాల కలయిక ఏదైనా ఉందా అంటే కుజకేతువుల కలయిక. అయితే శనిగారి దృష్టి రవి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి చంద్రుడి మీద ఉంది. ఇది అన్ని విధాలా మానసికంగా బలోపేతం చేస్తుంది. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి రాహు మీద ఉన్నది. ఇది కొంచెం సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉన్నది. ఇది కూడా ఏదైనా యాక్సిడెంట్స్ని సూచిస్తూ ఉండడము, సంతాన పరంగా చిన్నపాటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎముకలకి సంబంధించి, స్త్రీల గర్భానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు, అంటే కడుపు నొప్పి రావడం లాంటివి, ఏదైనా పీరియడ్స్ స్త్రీలకి వచ్చేటటువంటి ప్రకృతి సహజమైనటువంటి క్రియ అలాంటివి కాస్త ఆలస్యం అవ్వడం లేదా తొందరగా వచ్చేసేయడం, ఆ ఋతుచక్రం అనే దానిలో కాస్త అపసవ్యత కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే దేశకాలమాన పరిస్థితులకి కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారాలు ఏవి చేసుకోవాలి అంటే తప్పనిసరిగా కుజ రాహు శని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. కొన్ని కందులు, కొన్ని మినుములు, కొన్ని నల్ల నువ్వులు దానం ఇవ్వడం చాలా మంచిది. ఇది రాశితో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా ఆచరించవచ్చు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాం. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలము 8 నుంచి 14 జూన్ వరకు ఈ కాలంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి చెప్పడం జరుగుతోంది. రాశిలో ఉన్న గురువుగారు, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజకేతువులు, లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు. చాలా అద్భుతమైన ఫలితాలు. రాశిలో గురువుగారు ఉన్నారు, లాభస్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు అంటే ఇద్దరు గురువుల యొక్క ఆశీస్సులు మీకు లభిస్తున్నాయి. తృతీయ స్థానంలో కేతువుతో కలిసిన కుజుడు కూడా మంచి ఫలితాలనే ఇస్తారు. అంటే మీ యొక్క ప్రవర్తనలో చాలా నిదానం ఏర్పడుతుంది. ఇది మీరు గమనించుకోవచ్చు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. ఏ పని చేపట్టినా మీకు నేనున్నాను అని వెన్నుదన్నుగా నిలబడతారు. అలాగే ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు చేసుకుంటారు. మానసికమైనటువంటి ధైర్యం చాలా చాలా ఇనమడిస్తుంది. ఇక సంతానం పరంగా చాలా సంతృప్తి కలుగుతుంది. లాభాల విషయంలో పూల వ్యాపారులు, పండ్ల వ్యాపారులు, అత్తరు వ్యాపారులు, బంగారం వ్యాపారులు, అలాగే పట్టు వస్త్రాలు లేదా నూతన వస్త్రాలు, ఇవి అమ్మకం చేసేటటువంటి అమ్మకందారులు, వాళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులు అవ్వచ్చు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు అవ్వచ్చు, ఏ స్థాయిలో అయినా వ్యాపారం అవ్వచ్చు. ఇట్లాంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కొనుగోలు అమ్మకం విషయంలో
చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మిల్లులలో తయారు చేయించుకొని సొంతంగా మిల్లులు ఉన్నవారికి, సొంతంగా మగ్గాలు ఉన్నవారికి చాలా అద్భుతమైన ఫలితాలు. ఇక్కడ గురు శుక్రులు ఇద్దరూ కూడా బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఉన్నారు. గురువు రాశిలో ఉన్నారు. ఇది చెప్పదగ్గ సూచన. బంగారం పనులు చేసేవారికి కానీ, బంగారం అమ్మేటటువంటి దుకాణదారులు వ్యాపారస్తులకి కానీ ఎంత లాభాల బాటలోకి వెళ్తారంటే వాళ్ళకి సీజన్ అన్సీజన్ అని ఏమీ ఉండదు. ఈ గ్రహస్థితులు ఇంత బాగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుటుంబ రీత్యా ఇంకా కొంచెం శ్రద్ధ చూపించవలసినటువంటి కాలము. మాతృవర్గ రీత్యా కొంచెం మాతృవర్గానికి శారీరకమైన కష్టం ఎక్కువగా ఉండేటటువంటి కాలము. అలాగే మీరు ఏదైనా మంత్రం తీసుకోవాలి అనుకుంటే మంత్ర సాధనకి అనుకూలమైనటువంటి కాలము. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అతి త్వరలోనే గురుమూఢమి రాబోతోంది. రవి గారి యొక్క స్థితి గురువుగారితో కలిసిపోబోతోంది. కాబట్టి ఇక్కడ ఈ మూఢమికి సంబంధించిన మూఢమి సమయంలో మంత్ర సాధన చేయవచ్చు, కానీ మంత్రాన్ని ఉపదేశం తీసుకోకూడదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక రుణభారాల విషయంలో కోరుకున్న రుణాలు దొరుకుతాయి. భార్యాభర్తల అన్యోన్యత చాలా బాగుంటుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ధనము విషయంలో మీరు ఎంత సంపాదించాలి అనుకుంటారో మ్యాక్సిమం మీ గోల్ అనేది సిద్ధిస్తుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కించిత్ జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వ్యధ లేకుండా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే పితృవర్గ రీత్యా తండ్రి గారి యొక్క ఆరోగ్యం గురించి కొంచెం పరామర్శ చేస్తూ ఉండండి, బాగున్నారా అని. ఆ తృప్తి వాళ్ళని బాగా నడిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో కూడా చక్కటి సంతృప్తి ఉంటుంది వీరికి. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి శారీరక శ్రమ తగ్గి అనుకూల్యత బాగా సిద్ధిస్తోంది. విద్యార్థుల విషయంలో కొంచెం శ్రమ ఎక్కువగానే ఉంది అని చెప్పవచ్చు. స్త్రీల విషయంలో కూడా వీరు శివునికి అభిషేకం చేసుకోవడం చాలా చాలా మంచిది. ఓర్పుతో ఉండడం చాలా చాలా మంచిది. ఈ ఒక్క విషయంలో స్త్రీలు కూడా అతి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక రాజకీయ నాయకులకి బాగుంది. ముఖ్య విషయంగా చెప్పుకోవాల్సింది రైతులకి ఏ విధంగా ఉంది అంటే గాలులు ఎక్కువగా ఉండి వీరు పనిని కొనసాగించలేని పరిస్థితి ఉండే అవకాశం ఉంది. లేదా వాన ఎక్కువగా ఉండి పని కొనసాగించలేని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. దీని గురించి వాళ్ళు వేచి ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ అష్టమ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. మనకి ఏమి పెద్దగా ఫలితాలు అయితే ఉండబోవు, మంచి శుభకరమైన ఫలితాలు ఉండబోవు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఈ జాగ్రత్తలు అయితే మటుకు తప్పనిసరిగా తీసుకోండి. కుజ రాహు శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చేయాలి. శుభం.